కొంతమంది అమ్మాయిలు ఈ బెస్టీలు, ఈ మేల్ ఫ్రెండ్స్ ఎందుకు నచ్చుతారు? లవర్ ఉన్నా కానీ లవర్ని వదిలేసి మరి ఈ బెస్టీ గాల్నే లవ్ చేస్తారు. అది ఎందుకు? నేను ఒక చిన్న విషయం చెప్తాను, చెప్పగానే మీ జ్ఞానబలి వెళ్ళిపోద్ది. లవర్ ఏం ఆలోచిస్తాడంటే, తను నాకు కావాలి, నేను తన పెళ్లి చేసుకోవాలి, తను నాకు మాత్రమే సొంతమని ఆలోచిస్తాడు. ఇదే లవర్ లవ్ చేసేటప్పుడు ఎలా ఉంటాడంటే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా రెస్ట్రిక్షన్స్ అక్కడ పెడుతుంటారు. అవన్నీ వీడి లవర్కి చెప్పుకుంటే వీడు ఓదారుస్తాడు. ఏమని? అరే అలా కాదు, నేను ఉన్నాను కదా, సో నువ్వు పర్లేదులే అని చెప్పి ఇలా ఓదారుస్తాడు అనమాట. సో వీడు ఆ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అలా పెళ్లి వరకు వెళ్తాడు. అప్పుడు వీడు ఏం ఆలోచిస్తాడు? నాతో మాత్రమే ఉండాలి, నేను పెళ్లి చేసుకుంటాను, సో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇంచుమించు వాళ్ళ ఫాదర్ లాగా ఆలోచిస్తాడు. వాడికి పెళ్లి చేసుకోవాలి అని ఒక ఆశ వచ్చాక అమ్మాయికి కొంచెం కొంచెం రిస్ట్రిక్ట్ చేయగానే అమ్మాయి ఏమని ఫీల్ అవుతుంది? అసలు వీడు నన్ను అనుమానిస్తున్నాడు, వీడికి నా మీద నమ్మకం లేదు, అసలు వీడు నన్ను ఎక్కడ వెళ్ళనివ్వడం లేదు అని చెప్పి లవర్ని చాలా చిరాగ్గా చూస్తుంది. ఇక్కడ ఈ బెస్టీగాడు ఎంటర్ అవుతాడు. వాడేం చెప్తాడు? అరే అసలు ఎవడైనా అలా రెస్ట్రిక్ట్ చేస్తాడా? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నువ్వు డ్రెస్ వేసుకోవాలన్నా వాడికి పర్మిషన్ అడగడం ఏంది, మీ అమ్మ నాన్నకే నువ్వు అడగవు అని చెప్పి వాడు రోల్ ప్లే చేస్తాడు. అప్పుడు అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? అరే అసలు ఈయన ఎందుకు వదిలేసుకున్నాను నేను, వీడు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు, వీడిని నేను లవ్ చేసి ఉంటే వీడు కూడా నాకు ఇంతే ఫ్రీడమ్ ఇచ్చేవాడు కదా అని ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే, వాడు పెళ్లి చేసుకోడు. బికాస్ వాడి మోటివ్ వేరు. అయితే అర్థం, లేదంటే లేదు. వాడి మోటివ్ వేరేలా ఉంటుంది. ఇన్ కేస్ వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా నీకు సేమ్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే ఒక కంఫర్ట్గా వాళ్ళ డెసిషన్కి వదిలేసే అబ్బాయి కావాలి. బెస్టీగాడు అనుకో, వాడికి నచ్చినట్టు తిరుక్కోమంటాడు, వాడికి పోయేది ఏముంది, పని అవ్వడం కావాలి వాడికి. బట్ లవర్ అలా కాదు కదా. సో చిన్న చిన్న స్మాల్ డిఫరెన్సెస్ అంతే. మీ అమ్మాయిలకి ఆ విషయం అర్థమైంది అనుకోండి, మీ లవ్ బెస్టీ కోసం బ్రేకప్ అవ్వదు. లేదు మాకు ఆ ఫ్రీడమే కావాలనుకుంటే మీ లవర్కి స్ట్రైట్గా వెళ్ళి ఒక విషయం చెప్పండి. అరే మనం పెళ్ళి చేసుకోవద్దు, మనకు అవసరమా ఈ పెళ్ళి, జస్ట్ ఉన్నంత వరకు చిల్ అవుదామని నువ్వు చెప్పు. నువ్వు ఏదైనా ఒక మగాడికి చాలా ఫ్రీగా ఈ సెంటెన్స్ని పాస్ చేసావు అనుకో, బెస్టీగాడు నీకు ఈ రూల్ని పాస్ చేయడు, కాకపోతే వాడు మోటివ్ అదే. అలానే నీ లవర్కి కూడా నువ్వు ఈ సెంటెన్స్ పాస్ చేసావు అనుకో, వాడు చాలా ఫ్రీగా నీకు నచ్చింది వేసుకొని తిరుగురా, నాకేంటి అవసరం, సరే కలుద్దామా, అవుద్దా, ఏ నీ అమ్మ ప్రతిదానికి ఇదైతావేంటి, పదాపోదాం అని చెప్పి ఇలా నీ లవర్ కూడా చాలా చిల్ అవుతాడు అనమాట. ఇక్కడ వాడు నీతో మ్యారేజ్ కావాలి, నువ్వు వాడి పిల్లవు మాత్రం అనుకుంటాడు కాబట్టి వాడు అలా ఉంటాడు. మీకు అలా అవసరం లేదనుకో, మీరు డైరెక్ట్గా చెప్పండి, వీడి మోటివ్ కూడా మారిపోద్ది, వీడు కూడా మంచి చిల్ అవుతాడు. అప్పుడు ఐ థింక్ అర్థమైంది అనుకుంటా.